మానవాళికి భూగర్భ జలాలే జీవనాధారం. అయితే వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, భారీగా బోరుబావుల తవ్వకం పెరగటం పెద్ద ముప్పుగా మారింది. భావితరాలకు ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భూగర్భంలోకి నీళ్లు ఇంకేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 49 లక్షల రూపాయలతో సరికొత్త ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. 4199 చెరువుల విస్తరణ, పూడికతీత పనులను అధికారులు చేపట్టారు. భవిష్యత్తులో మరిన్ని చెరువుల ఆధునికీకరణకు సిద్దమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. భూగర్భ జలాల పరిరక్షణ దాని ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 80% ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా నగరాలకు సంబంధించి 50% ఈ ఓన్లీ భూగర్భ జలాలే జీవనాధారంగా ఉన్నాయి. ఈ తరుణంలో వీటి సంరక్షణకి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. జలధార ప్రాజెక్టు దీని సందర్భంగా గొలుసు కొట్టు విధానంలో చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి సుమారు 49 లక్షల రూపాయలతో నగరంలోని వివిధ ప్రాంతాల్లోన ఇంకుడు గుంతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇదంతా ఎందుకంటే భూగర్భ జలాల సంరక్షణ, అదేవిధంగా వాటి పరిరక్షణకు సంబంధించి ఈ చర్యలని ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రధానంగా ఈ భూమిపైన ఉన్న నీరు 97% సముద్ర జలంగా ఉంది. దేనికి అసలు కనీసం జీవరాశుల మనుగడకు కూడా పనికిరాకుండా దేనికి పనికిరాని విధంగా ఈ ఉప్పు జలం అనేది ఉంది. అదేవిధంగా మిగతా 2% కూడా ఈ వివిధ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉంది. కేవలం 1% మాత్రమే భూమిపైన ఉండే ప్రజలు తాగడానికి, అవసరాలకి వినియోగిస్తున్నారు. ఈ తరుణంలో భూగర్భ జలాల సంరక్షణ అనేది దానికి ప్రాధాన్యత అనేది ఎంతో ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఏ దేశంలో అయితే జలం అనేది, నీరు అనేది సమృద్ధిగా ఉంటుందో ఆ దేశమే అత్యున్నత అంటే ధనవంతుగా డబ్బున్న దేశంగా చెప్పే రోజులు కూడా భవిష్యత్తులో రానున్నాయి. ఇప్పటికే ఎల్నినో లాంటి ప్రభావాలు, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, ఇవన్నిటి కూడా మానవాళికి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదేవిధంగా కాంక్రీట్ జంగిలిగా నగరాలు, పట్టణాలు మారిపోతున్న పరిస్థితి. అసలు ఎక్కడ చూడడానికి కూడా భూమి కనిపించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలో వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకేందుకు కూడా అవకాశం లేకుండా ఉంటుంది. దీంతో మానవాళి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో భూగర్భ జలాల సంరక్షణకి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఈ భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా సంరక్షణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇంకుడు గుంతల ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించే క్రమంలోనే ఈ ఇంకుడు గుంతలు కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి నగరపాలక సంస్థలు ఇవన్నీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బోర్లు కూడా ఇప్పుడు చాలా లోతు తవ్వితే కానీ నీరు పడే పరిస్థితి లేదు. అన్నిటికి కూడా భూగర్భ జలాలు అంతరించిపోవడమే ప్రధాన కారణంగా ఉంది. వేసవి కాలంలో అయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం, భూగర్భ జలాలు మరింత లోపలికి వెళ్ళిపోవడం కూడా ఒక మానవాళి మనుగడికి ఇది ఒక ప్రమాదకర పరిస్థితిగా చెప్పవచ్చు. ఈ తరుణంలో భూగర్భ జలాల సంరక్షణ అనేది ఇప్పుడు క్రియాశీలకంగా మారింది. భూగర్భ జలాలు సంరక్షించుకుంటేనే భవిష్యత్ మానవాళికి మనుగడ ఉంటుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే పర్యావరణవేత్తలు, దీనిపైన శాస్త్రవేత్తలు కూడా, దీనిపైన ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న అంశము. ఈ తరుణంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి సుమారు 80% మంది ఈ భూగర్భ జలాలే ప్రధాన జీవనాధారంగా ఉంది. కాబట్టి వాటి సంరక్షణకి అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో కూడా ఈ భూగర్భ జలాలే వాళ్ళకి జీవనాధారంగా ఉన్నాయి. పట్టణాల్లో కూడా చాలా వరకు సగానికి అంటే 50% వరకు ఈ భూగర్భ జలాలే జీవనాధారంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ తరుణంలో ఈ భూగర్భ జలాలని సంరక్షించుకుంటూ భవిష్యత్తు మానవాళి మనుగడకు బాటలు వేసే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువుల సంరక్షణకి, చెరువుల విస్తరణకి, వీటన్నిటికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలోనూ అనేక చెరువుల్ని పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. ఈ ప్రయత్నం మరింత వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతోనే ఈ భూగర్భ జలాల సంరక్షణ అనేది సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.